పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్థిత కకుద్మానివ తీక్ష్ణ శృంగో, మహాచల శ్వేత ఇవోచ్చ శృంగ, హస్తీవ జాంబూనదబద్ధ శృంగో, రరాజ చంద్ర పరిపూర్ణ శృంగ. ఇక్కడ ఆ చంద్రుని యొక్క ప్రకాశంలో ఉన్నటువంటి పరిపూర్ణ స్థితిని వర్ణిస్తూ, పరిపూర్ణ కళలు కలిగినటువంటి చంద్రుడు ఆకాశ మండలంలో ప్రకాశిస్తున్నాడు. ఏ విధంగా అంటే వాడి కొమ్ములు ఉన్న వృషభము వలె అన్నారు. ఇక్కడ చత్వారి శృంగోత్రయా యస్య పాదాః అనేటువంటి వేదమంత్రంలో 4 కొమ్ములు కలిగినటువంటి ఒక మహావృషభం వలె ఓంకార స్వరూపుడైన పరమాత్మను వర్ణించారు. అదేవిధంగా ఇక్కడ తీక్ష్ణమైన శృంగములు కలిగినటువంటి వృషభము వలె చంద్రుడున్నాడు, అంటే తెల్లని వృషభంలా ఉన్నాడని, ఇక్కడ వాటి కొమ్ములు ఎలా ఉన్నాయని, కళలు ఎలా ఉన్నాయని భావం చూపిస్తున్నారు. పైగా ఇక్కడ కొమ్ములు అంటే కిరణములు అని అర్థం చెప్పుకోవచ్చు. అలా తీక్ష్ణమైనటువంటి అంటే చాలా ప్రకాశమానమైనటువంటి కిరణములతో ప్రకాశిస్తున్నాడు ఒక వృషభము వలె. పైగా మహాచల శ్వేత యువోచ్చ శృంగ, గొప్ప గొప్ప శిఖరాలున్న మహాపర్వతము వలె గొప్ప గొప్ప కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ పర్వతం లాంటి మహావిషయాలను చెప్పడం ఏంటంటే, ఇక్కడ కనబడుతున్నది ఒక మహోజ్వలమైన విస్తారమైన రామచంద్రమూర్తి. అందుకే ఆ చంద్రునిలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన స్థితిని రామచంద్రునితో పోల్చి చూపిస్తున్నారు. హస్తీవ జాంబూనద బద్ధ శృంగో, మంచి బంగారు తొడుగులతో అలంకరింపబడిన దంతాలతో ఉన్న ఒక ఏనుగు వలె అన్నారు. ఇక్కడ అంటే ఒక విశిష్టమైనటువంటి ఐరావతాన్ని పోల్చి చూపిస్తున్నారు. ఇక్కడ వృషభము, మహాపర్వతము, ఐరావతము ఇవన్నీ కూడా ఐశ్వర్య సంకేతములు. వృషభాన్ని, పర్వతాలని, అటుపై ఏనుగుల్ని కూడా ఐశ్వర్య సంకేతంగా మన వాంగ్మయంలో చెప్తూ ఉంటారు. అంతేకాదు విష్ణు పర్వతానాం అధిపతి అని శాస్త్రం కూడా మనకున్నది. ఈ విధంగా పైగా ఈ 3 కూడా మరొక వైపు ఈ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సంపదలను తెలియజేస్తున్నా గనక ఇందులో లక్ష్మీ లక్షణము, రామ విష్ణు లక్షణము 2 మొత్తంగా లక్ష్మీనారాయణ లక్షణంగా చంద్రస్వరూపాన్ని దర్శింపజేస్తున్నారు. వినష్ట సీతాంబు తుషార పంకో, మహాగ్రహగ్రాహ వినష్ట పంక, ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో, రరాజ చంద్రో భగవాన్ శశాంక. ఇందులో మళ్ళీ ఈ చంద్రవర్ణంలో ఒకవైపు సీతాభావం, ఇంకోవైపు రామభావం 2 కనిపిస్తున్నాయి. వినష్ట సీతాంబు తుషార పంకో, చంద్రకిరణ ప్రభావం చేత కొన్ని లక్షణాలు తొలగిపోతున్నాయట. పంకము మొదలైనవి అంటే చీకటి మొదలైనవి తొలగిపోయి ఒక ప్రకాశ లక్షణం ఏర్పడినది చంద్రుని వల్ల. అంతేకాదు మహాగ్రహగ్రాహ వినష్ట పంక, మహాగ్రహము అంటే గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు, ఆ సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనముల వల్ల మాలిన్యాలు అంతరించాయన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సూర్యకాంతి ఫలించడం చేత చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ చంద్రుని కాంతి అవి ఏ విధంగా వచ్చింది? సూర్యుని వల్ల వచ్చింది కనుక వెలుగులు పొందాడు సూర్యుని వల్ల ఆ చంద్రుడు అనే భావం చూపిస్తున్నారు. ప్రకాశలక్ష్మ్యాశ్చర్య నిర్మలాంకో, తద్వారా ఒక ప్రకాశలక్ష్మి అంటే ప్రకాశ స్వరూపమైనటువంటి శోభ ఆ చంద్రునికి వచ్చింది. ఇందులో ఉన్న భావములు ఏమిటి అంటే చీకటి మొదలైన మాలిన్యములు తొలగడము, సూర్యుని వలన కాంతి పొందాడని చెప్పడము, పైగా ఆ కాంతి వల్ల అతడు చాలా నిర్మలంగా శోభిల్లుతున్నాడని 3 భావాలు చెప్పారు. ఈ 3 భావాలు మన సీత పరంగా చూడాలి. సీతాంబు తుషార పంకో, చంద్రకిరణ ప్రభావం చేత చీకటి లక్షణము, రాత్రి లక్షణము కొంత తొలగింది అన్నారు. ఇక్కడ చీకటి లక్షణము, రాత్రి లక్షణం అంటే వేదన. సీతమ్మకి వేదన తొలగింది అని చెప్పడం అన్నమాట. ఆ విధంగా సీతకు వేదన తొలగుతుంది త్వరలో రామచంద్రమూర్తి యొక్క జాడ తెలిసి. అంతేకాదు రామానుగ్రహం చేతనే సీత ఈ దుఃఖం నుంచి బయటపడుతున్నది. ఎలాగైతే సూర్యుని కాంతి వలన
చంద్రుడు ప్రకాశిస్తున్నాడో అదేవిధంగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత సీతాదేవి నష్టపంక, ఆమెలో ఉన్నటువంటి దుఃఖము మొదలైనటువంటి బాధలు తొలగుతున్నాయి. అప్పుడు ఆ రామచంద్రమూర్తి చేత ఈమె మరింత నిర్మలంగా ఆనందంగా ప్రకాశిస్తున్నది. కనుకనే రామానుగ్రహం వల్ల ఈ దుఃఖము తొలగిపోయి సీతమ్మ ఆనందంగా ఉంటుంది అనే భవిష్యత్ కథని ఇక్కడ సూచిస్తున్నారు. జరగబోయే కథని ఉత్తమ కవుల వర్ణన ఇలా ఉంటుంది. జరగబోయే కథను కూడా వర్ణనలో చూపిస్తూ ఉంటారు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాజ్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజచంద్ర. ఇది కూడా భవిష్యత్ కథను సూచించడమే. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో. శిలాతలము అంటే ఒక రాతి యొక్క తలము, పైభాగము అని, అంటే రాతి మైదానం. రాతి మైదానం మీదకు వచ్చినటువంటి సింహములా ఉన్నట్ట, అంటే గుహలో ఉన్న సింహంలా అని ముందు చెప్పాడు. ఇక్కడ గుహ నుంచి బయటకు వచ్చి రాతి మైదానంపై నిలబడ్డ ఒక సింహంలా ఉన్నాడు ఆకాశంలో చంద్రుడు. వెంటనే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా కనిపిస్తున్నది చూడండి. ఆకాశం ఒక శిలాతలం వలె ఉంటే అందులో చంద్రుడు ఒక మృగేంద్రంలా ఉన్నట్ట. మహారణం ప్రాప్య యథా గజేంద్ర. గొప్పదైన యుద్ధభూమిలోకి వచ్చిన ఒక గజేంద్రుడి వలె ఉన్నాడు చంద్రుడు. రాజ్యం సమాసాజ్య యథా నరేంద్ర. తర్వాత మాట ఏమిటి? తన పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని పట్టాభిషిక్తుడైన రాజశ్రేష్ఠుని వలె చంద్రుడున్నాడు. ఇందులో 3 వర్ణనలు ఉన్నాయి. రాతి మైదానంపై ఉన్నటువంటి మృగేంద్రము, యుద్ధంలోకి వచ్చిన గజేంద్రము, రాజ్యాన్ని సంపాదించిన నరేంద్రము, ఈ 3టి వలె ఇక్కడ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఇందులో భావాన్ని చూస్తే గుహలోంచి వెలుకు వచ్చిన మృగేంద్రము అన్నారు. అనగానే అంతవరకు ఎక్కడో అరణ్యంలో ఉండి ఇప్పుడు ఇంకా అవతార కార్యం నెరవేర్చడానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి అక్కడ ఆ సింహంతో పోల్చబడుతున్నాడు. పైగా మహారణం ప్రాప్య యథా గజేంద్ర, యుద్ధభూమిలోకి వచ్చిన గజేంద్రములే అన్నారు. అంటే రావణునితో యుద్ధానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని చూపిస్తున్నారు. రెండవ దాంట్లో, మొదటి దాంట్లో యుద్ధ సన్నాహంతో వచ్చినటువంటి రాముడు, రెండవది యుద్ధ భూమిలోకి వచ్చిన రాముడు, మూడవది ఏమిటి? రాజ్యాన్ని తిరిగి పొందిన నరేంద్రుడు, అంటే యుద్ధంలో విజయం సాధించి తిరిగి అయోధ్యకు చేరుకుని సీతాదేవి సైతుడై పట్టాభిషిక్తుడైన రాముడు. కనుకనే ఇక్కడ ఆ చంద్రుడిని చూపించేటప్పుడు జరగబోయే రామకథంతా చెప్పడం జరిగింది. అంటే ముందు శ్లోకంతో పోల్చుకుంటే సీతకు దుఃఖం పోయింది, రామచంద్రమూర్తి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. దుఃఖం పోవడం అంటే త్వరలో హనుమంతుడు వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క జాడ చెప్పి రాముని యొక్క కథ చెప్పగానే, రాముని సందేశాన్ని వినిపించగానే సీతకు ఆనందం కలిగింది. అందువల్ల ఆవిడ తృప్తి పడుతున్నప్పుడు ఎలా ఉన్నదో అలా ఉన్నాడు చంద్రుడు అనడం ఇదివరకు మనం చెప్పుకున్న శ్లోకంలో అంతరార్థం. రెండవది ఏమిటి? ఆ వార్త తిరిగి తెలుసుకున్న రామచంద్రమూర్తి యుద్ధానికి సన్నద్ధుడవడం, యుద్ధంలోకి రావడం, తర్వాత యుద్ధంలో జయం సాధించి సీతను చేపట్టి తిరిగి పట్టాభిషిక్తుడవడం. అంటే జరగబోతున్న రామకథనంతటి కూడా ఇక్కడ భవిష్యత్ సూచకంగా ఈ దివ్యమైనటువంటి శ్లోకాలను నిక్షిప్తం చేశాడు వాల్మీకి. దీన్ని బట్టి ఆయన కవితా దృష్టి ఎంత విస్తారమైనదో కనిపిస్తున్నది. ప్రకాశ చంద్రోదయ నష్టదోష ప్రవృత్త రక్ష పిశితాశదోష రామాభిరామేరిత చిత్తదోష స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. ప్రకాశ చంద్రోదయ నష్టదోష. పైగా ఈ పండు వెనుళ్ళు పంచుతున్నటువంటి ఈ చంద్రుని వల్ల అన్ని దోషములు పోయి అన్నారు. అంటే చీకట్లు పోయే గనక ప్రజలందరూ ఆనందిస్తున్నారట. పైగా రాక్షసులు కూడా ఆ రాత్రి వాళ్ళు విషయంలో ప్రవృత్తులవుతూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ప్రవృత్త రక్ష పిశితాశ దోష రామాభిరామేరిత చిత్తదోష. ఇక్కడ ఈ దోష అనేటువంటి మాట ఒకవైపు రాత్రికి చెందిన వర్ణంలా చూపిస్తూనే మరొకవైపు అవతార ప్రయోజనాన్ని వర్ణించడం కోసం తీసుకున్నాడు వాల్మీకి శబ్దాన్ని. రామాభిరామేరిత చిత్తదోష అనడంలో అంతరార్థం ఏంటంటే రామ అభిరామ ఈరిత చిత్తదోష. రామ అంటే ఇక్కడ స్త్రీల యందు మనస్సు ఆక్రమించడం చేత వాళ్ళ చిత్తములన్నీ స్త్రీమయములుగా ఉన్నాయన్నారు. అంటే చంద్రోదయం కలగ్గానే స్త్రీ పురుషుల్లో ప్రణయభావం కలుగుతుంది. ఆ విధంగా స్త్రీ యందు ప్రణయభావం కలగడం చేత చిత్తంలో హాయిని పొంది చిత్తంలో బాధలన్నీ విడిచిపెట్టారు పురుషులు అని చెప్పడం ఇక్కడ. స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. స్వర్గాన్ని ప్రకాశింపజేస్తున్నట్ట. స్వర్గము అంటే ఇక్కడ సుఖము అని అర్థం. సుఖాన్ని ప్రకాశింపజేస్తున్నాడు భగవాన్ ప్రదోష అన్నారు. ప్రదోషము అంటే ఇక్కడ రాత్రి సమయము, రాత్రి యొక్క ఆరంభ సమయము అని చెప్పుకోవాలి. కనుకనే ఆ చంద్రుని యొక్క ఉదయం చేత ఆ రాత్రి ఎలా ఉందో వర్ణించి చూపిస్తున్నాడు ఇక్కడ. చంద్రోదయం వల్ల దోషములు తొలగిపోయాయి. ప్రతివారు కూడా
సుఖ సౌఖ్యాల్లో తేలియాడుతున్నారు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ఒక సమయం మొత్తం కూడాను అంత ఆనందమయం ఎవరి వల్ల అయింది? చంద్రుని వల్ల. అదేవిధంగా ఇక్కడ రామచంద్రుని వల్ల అన్ని ఆనందమయం అవుతున్నాయి, దోషాలు తొలగిపోతున్నాయి అని చెప్తున్నాడు. ఇందులో అంతా కూడా రామావతార ప్రయోజనం ఉన్నది. ఎలా ఉన్నదో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.